నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినిమా విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, గత కొద్ది రోజులుగా ఒక వార్త చక్కర్లు కొడుతుంది అటు చిత్రసీమలో. ఏంటి అంటే అయితే నాగబాబు గారి కొడుకు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వీళ్ళిద్దరి మధ్య గత కొద్ది కాలంగా లవ్ అఫైర్ నడుస్తుంది. వీళ్ళిద్దరికి పెళ్లి చేయబోతున్నారంటూ ఒక వార్త. వీరితో పాటుగానే ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ విడాకులు తీసుకున్నది ఆయన కుమార్తె నిహారిక. విడాకుల అనంతరము మరొక హీరో లేకపోతే వాళ్ళ మేనల్లుడైనటువంటి సాయిధరం తేజ్తో పెళ్ళి అని చెప్పేసి ఒక వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటుంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉండే అవకాశం ఉంది? అసలు ఒకవేళ వీళ్ళకే పెళ్లి చేయదలుచుకుంటే ఇంత ముందు చేసేస్తే అయిపోయేది కదా. అంటే ఇంతకుముందు చేస్తే అయిపోయేది కదంటే విధిని మనం ఏం చేయలేం కదండి. ఆ విధంగా అక్కడ రాజస్థాన్లో ఆ కోటలో వైభవంగా పెళ్లి జరపవలసి ఉంది, జరిపారు అంతేగాని ఇప్పుడు తర్వాత వాళ్ళిద్దరి మధ్య అంత పెద్ద విడిపోదగ్గ గొడవలు ఏం జరగలేదు. అవును, అంటే వాళ్ళ తాలూకు ఈగోలు మరీ మితిమీరిపోయి విడిపోతాము అనేటువంటి స్థితికి వచ్చారు. కానీ వాస్తవానికి వాళ్ళు మళ్ళీ తిరిగి కలిసిపోతే అభ్యంతరాలు లేవు మాట. ఎవరికి? మన నిహారికను ఆయన రెడ్డి కదా, ఆయన పేరు దేవ్ రెడ్డి, అందుకనే రెడ్డి క్యారెక్టర్. అయితే అక్కడ వాళ్ళు ఆయన చెప్పింది ఏంటంటే నా మాట ఏమి కానివ్వటం లేదు, అంతా వాళ్ళ మాట సాగనిస్తున్నారు, ఏమి చేయాల్సి ఉన్నా సరే వాళ్ళ తాలూకు పెర్మిషన్ తీసుకొని నేను చెయ్యాలి, అది కొంచెం నా బాధగా ఉంది, సో నా ఇంట్లో నేను ఉంటాను, నేను కావాల్సినైతే నా ఇంటికి వస్తానని చెప్పేసి ఆయన తాలూకు ఆర్గ్యుమెంటు. ఈవిడ లేదు, నేను మా అమ్మకి నాన్నకి ఒకే కూతుర్ని, చాలా గారాభంగా ఉన్నాను, మా నాన్న విడిచిపెట్టి నేను ఉండలేను, మా నాన్నతో ఉంటాను, నాకు భర్త ఎవరైనప్పుడు కూడా మా నాన్న మాత్రం ఆయన దగ్గర ఉంటాను అనేటువంటి ఒక మొండి పట్టుదలతో ఆవిడ ఉంది. దాన్ని మరి నాగబాబు కూడా నో అని చెప్పలేని పరిస్థితి అన్నమాట. ఈ పరిస్థితుల్లో ఎంతైనా దగ్గరవాడు కదా, ఈ తలకాయ నప్పంత ఎందుకు, చాలా అందంగా ఉంటాడు, బాగుంటాడు, మంచివాడు, బుద్ధిమంతుడు. తర్వాత పవన్ కళ్యాణ్కి వరుసకి మేనల్లుడైనా సరే ఒక మానస పుత్రుడు లాంటి వాడు, అట్లాంటి వాడితే మంచి సపోర్ట్ ఉంటుంది కదా అనేటువంటి ఒక కొత్త కోరిక చివురించింది. దానికి అంటే ఒక 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 గ్రాండ్ సిగ్నల్ ఇవ్వాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి గారు. ఆయన ఆల్రెడీ అని చెప్పినట్టు అది బాగానే ఉంటుంది అన్నమాట. అసలు యాక్చువల్గా మేనరికం చేసుకోవచ్చు కానీ వీళ్ళ స్థితికి తగడా అనేటువంటి ఆలోచనతోనే కదా ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా సాయి ధర్మ తేజ్ కూడా సినిమాలు సక్సెస్ అవ్వడం కానీ, నిన్న విరూపాక్ష సక్సెస్ అవ్వడం కానీ, ఆయన తాలూ రెమ్యునరేషన్ కూడా 4 కోట్లు ఎంత అవ్వడం కానీ, ఇవన్నీ వాళ్ళకి కొంత సరి సమానంగా స్థితి ఉన్నవాళ్ళు అనిపించుకున్నారు ఇప్పుడు. అందువల్ల అది సాధ్యమైనంతరకు జరగవచ్చని నేను కూడా అనుకుంటున్నాను అన్నమాట. అంతేగాని నాగబాబు కొడుకు వరుణ్ తేజు, లావణ్య త్రిపాఠి వాళ్ళిద్దరూ మాత్రం వాళ్ళు కలుసుకొని పుకార్లే తప్ప అది కాదు. ఒకవేళ నిజంగా పెళ్ళంటూ చేసుకోవాల్సి ఉన్నట్టయితే ఒకప్పుడు అనుకున్నాను నేను, ఎందుకంటే వరుణ్ తేజ్తోని సాయి పల్లవి చేసుకుంటే బాగుంటుంది, అమితాబ్ బచ్చన్ జయబాదురు లాగా. తర్వాత బాగా ఇద్దరు మంచి బాడీ లాంగ్వేజ్ అంతా ఇద్దరికి బాగా కుదిరింది, కెమిస్ట్రీ బాగుంది, అందరికీ నచ్చింది. తర్వాత ఏంటంటే ఎవరు దిల్ రాజు గారు కూడా ప్రశ్న అడిగారు అన్నమాట. ఇప్పుడు యాజ్ ఈజీగా వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే నువ్వు చేసుకుంటావా? ఈ సినిమాలో అయితే పెళ్లి చేసుకున్నా ఫిదాలో, వరుణ్ తేజ్ని పెళ్లి చేసుకోవాలంటే చేసుకుంటావా? నాకు అభ్యంతరం లేదని చెప్పి అక్కడ, ఎందుకంటే తన మనసులో అభిప్రాయం చెప్పేస్తుంది నా వరకు అభ్యంతరం లేదని చెప్పింది అన్నమాట. కానీ అంటే ఇట్లాంటి అంటే పెళ్లి చేసుకుందాము అనే తలంపుతో ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుంది. అలాగే రెండో వ్యక్తి ఎవరంటే సాయి పల్లవికి చైతన్యను కూడా చాలా బాగా ప్రేమించింది. ఎంతగా ప్రేమించిందంటే లిప్ లాక్ ఇచ్చేంతగా ప్రేమించింది. మరి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కలిస్తే బాగానే ఉంటుంది. అలా కాకుండా వాళ్ళని దూరంగా పెట్టేసి ఆడవాళ్ళు ఉన్నారంటే ఇలాగ సెక్సువల్గా లిప్ లాకో ముద్దులకో గుద్దులకో పనికొస్తారు, జీవితాన్ని పనికిరాని రారు అనుకునే వాళ్ళు ఇలాగ నష్టపోతుంటారు అన్నమాట. లావణ్య త్రిపాఠి మాత్రం
చాలా అడ్వాన్స్గా ఉండే వ్యక్తి అవును. నాగబాబు, వరుణ్ తేజ్ వాళ్ళు కొంచెం ట్రెడిషనల్గా ఉండేవాళ్ళు అన్నమాట. కానీ ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో నుంచే వాళ్ళకు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది అంటే మనం వెనకటి రోజుల్లో ఉంది, కానీ ఆ తర్వాత కాలంలో సేమ్ ఇండస్ట్రీ నుంచి పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది మనం ఈ మధ్య కాలం చూడలేదు. అంటే అంటే అది కుదరకునో లేకపోతే ఇద్దరు ఎందుకులే అని చెప్పేసి అనుకోవడం. ఎందుకంటే అది నాకు తెలిసి అటు మహేష్ బాబు గారితో అయిపోయింది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళతో ఎండ్ అయిపోయింది ఆ కల్చర్ అనేది. కానీ మళ్ళీ ఒకవేళ ఇది జరిగితే ఆ ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు అంటారా? లేదు, ఎప్పుడు ఉందండి, ఇప్పుడు ఉంది ట్రెండ్. ఏంటంటే ఓహా శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నారు అని అంటున్నది. అదంతా ఒక 15-20 ఏళ్ల క్రితం లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు సపోజ్ అండి, మరి చైతన్య సమంత మొన్న చేసుకున్నారు కదా, కనుక మీరు చేసుకుందామనే అభిలాష కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని చేసుకోకపోతే ఇతరులు ఎవరు చేసుకుంటారండి. కానీ కాదంటే వీళ్ళకి ఈగోలు ఎక్కువ. అంటే ఇద్దరు ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడం తక్కువ. ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటారో అంత తొందరగా డైవర్స్ కూడా అప్లై చేస్తారు. అదే ఉన్న బాధ. కానీ కరెక్ట్గా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుంటే అంతకంటే మంచి కాపురాలు ఏముంటాయండి. వాళ్ళిద్దరూ 3 పిల్లలు అయితే కాపురాలు ఎంత బాగుంటాయి, చక్కగా ఉంటారు అన్నమాట. అయితే మరో పక్కన కాస్త అంటే ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికే మెగా కాంపౌండ్లో ఈ పెళ్లిళ్ళు పెటాకులు అయిపోవడం, డైవర్స్లు అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఒకళ్ళు వీళ్ళే పెళ్లి చేసుకుంటే మళ్ళీ మీరన్నట్టుగానే ఆ యుగోలు మళ్ళీ క్లాషెస్ అవుతాయో, కాబట్టి వీళ్ళకి సరైన జోడీ కాదని చెప్పేసి మరొక వార్త వినిపిస్తుంది. సరైన జోడీ కాదని, సరైన జోడీ ఎలాగవుతుందండి చెప్తున్నాడు కదా. 1 లేక 2 మ్యాచెస్ వరకు ఓకే అండి. ఆ 2 మ్యాచ్లు దాటిన తర్వాత ఇది మన చేతుల్లో ఉండదు. అవును, మన చేతుల్లో ఉండదన్నమాట. ఎందుకంటే ఆ భర్తకేమో 2 వ్యక్తులు కనిపిస్తారు ఆవిడ పక్కనే, అలాగే భార్యకు కూడా 2 శ్రీమూర్తులు కనిపిస్తారన్నమాట. నేను ఆయన తాలూకు జీవితం, ఆయన తాలూకు ప్రేమ, ఆయన తాలూకు ఏదో అనురాగం అంతా నా సొంతం కాదు కదా, ఆల్రెడీ 2 పనిచేశాడు అని అమ్మాయి అనుకుంటుంది. ఆవిడ కన్ని జీవితం నాకు సొంతం కాదు కదా, పిల్లలు పుట్టేశారు, అంతా ఉంది. ఇప్పుడు ఏముందా అవసరం కొద్దీ గత్యంతరం లేక నన్ను పెళ్లి చేసుకోవడం. కానీ ఆవిడకి పరిపూర్ణమైనటువంటి మనసుతో తనను తాను అర్పించుకోవటం లేదు కదా అని మగవాడికి ఉంటుంది అన్నమాట. ఏం తీసి పక్కన పెట్టాలి. వాళ్ళది ఒక అండర్స్టాండింగ్కి వచ్చి పెళ్లి చేసుకోవడం తప్ప అంత మించింది ఏమి లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.